మిత్రులకు స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో మనం తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్కు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను జాగ్రత్తగా పరిశీలించుదాం. మొదటి ప్రశ్న చూడండి. చందుపట్ల శాసనం వేయించింది ఎవరు? చందుపట్ల శాసనం రుద్రమదేవి సేనాని అయిన పువ్వుల ముమ్మడి వేయించారు. చందుపట్ల శాసనం వేయించింది రుద్రమదేవి సేనాని పువ్వుల ముమ్మడి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన మొదటి తెలంగాణ నటుడు ఎవరు? పైడి జయరాజ్. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన మొదటి తెలంగాణ నటుడు పైడి జయరాజ్. తెలంగాణ సాగునీటి పారుదల పితామహుడు ఎవరు? నవాబు అలీ నవాజ్ జంగ్ బహదూర్. తెలంగాణ సాగునీటి పారుదల పితామహుడు ఎవరు అంటే నవాబు అలీ నవాజ్ జంగ్ బహదూర్. తదుపరి ప్రశ్న చూద్దాం. బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బోనాల పండుగ సందర్భంగా ప్రదర్శించే నృత్యం ఏది? గరగ నృత్యం. బోనాల పండుగ సందర్భంగా ప్రదర్శించే నృత్యం గరగ నృత్యం. గరగ నృత్యంను బోనాల పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు. రామప్ప దేవాలయంపై కనిపిస్తున్న నృత్య రీతులు ఏవి? పేరిణి నృత్య రీతులు. రామప్ప దేవాలయంపై పేరిణి నృత్య రీతులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి ప్రశ్న చూద్దాం, గమనించండి జాగ్రత్తగా. వసంత పంచమి, డోల్ పూర్ణిమ అని ఏ పండుగను పిలుస్తారు? హోలీ పండుగను. హోలీ పండుగను వసంత పంచమి, డోల్ పూర్ణిమ అని పిలుస్తారు. హైదరాబాద్ అంబేద్కర్గా పేరు పొందింది ఎవరు? బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ అంబేద్కర్గా పేరు పొందింది బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అని పిలుస్తారు. త్రిసముద్రతోయ పీతవాహనుడు అను బిరుదు గల రాజు ఎవరు? త్రిసముద్రతోయ పీతవాహనుడు అను బిరుదు గల రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. తన పేరు ముందు తల్లి పేరు చేర్చుకున్న మొదటి రాజు ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణినే. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ ఓడరేవు ఏది? మోటుపల్లి. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ ఓడరేవు ఏది అంటే మోటుపల్లి. దీని అసలు పేరు దేశీయకొండ పట్టణం. మోటుపల్లి అసలు పేరు ఏమిటి? దేశీయకొండ పట్టణం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? 1956 అక్టోబర్ 31న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అమర్నాథ్గా పేరు పొందిన జాతర ఏది? సలేశ్వరం జాతర. తెలంగాణ అమర్నాథ్గా పేరు పొందిన జాతర ఏది అంటే సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతర అనునది తెలంగాణ అమర్నాథ్గా పేరు పొందింది. గోదావరి నదిని తెలివాహ అని పేర్కొన్నది ఎవరు? గోదావరి నదిని తెలివాహ అని పేర్కొన్నది టాలెమీ. టాలెమీ తన గైడ్ టు జియోగ్రఫీ అను గ్రంథంలో గోదావరి నదిని తెలివాహ అని పేర్కొన్నారు. తొలి తెలుగు సినీ గేయ రచయిత ఎవరు? చందాల కేశవదాసు. తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు. వీరు రాసిన తొలి తెలుగు పాట ఏమిటి అంటే పరితాపభారంబు పరియింపతగునా అనేటువంటి పాట. ఇది భక్త ప్రహ్లాద చిత్రంలో
రాశారు. తెలంగాణ విశిష్ట కవితా సంకలనం జిగర్ సంపాదకులు ఎవరు? అనిశెట్టి రజిత. తెలంగాణ విశిష్ట కవితా సంకలనం అయినటువంటి జిగర్ సంపాదకులు అనిశెట్టి రజిత. వారు ఇటీవలే కాలం చేశారు. తెలంగాణ తొలి డిటెక్టివ్ నవల అయినటువంటి అదృశ్య హస్తం రాసింది ఎవరు? ఎదిరే చెన్నకేశవులు. తెలంగాణ తొలి డిటెక్టివ్ నవల అయిన అదృశ్య హస్తం రాసింది ఎదిరే చెన్నకేశవులు. తొలి డిటెక్టివ్ నవల అనగా తొలి అపరాధ పరిశోధక నవల అని చెప్పి అర్థం. జయశంకర్ స్వీయ చరిత్ర వొడవని ముచ్చట్లును రాసింది ఎవరు? కొంపెల్లి వెంకట్ గౌడ్. జయశంకర్ స్వీయ చరిత్ర అయిన వొడవని ముచ్చట్లు రాసింది కొంపెల్లి వెంకట్ గౌడ్. జయశంకర్ స్వీయ చరిత్ర ఏమిటి? వొడవని ముచ్చట్లు. తెలంగాణ టైగర్ అను బిరుదు కల వ్యక్తి ఎవరు? నల్లా నరసింహులు. నల్లా నరసింహులను తెలంగాణ టైగర్ అని చెప్పి పిలుస్తాం. తొలి తెలుగు టాకీ చిత్రం ఏది? భక్త ప్రహ్లాద. తొలి తెలుగు టాకీ చిత్రం ఏది అంటే భక్త ప్రహ్లాద. తెలంగాణ పదం స్పష్టంగా పేర్కొనబడ్డ శాసనాలు ఏవి? 1417లో వేయబడ్డ తెల్లాపూర్ శాసనం, ప్రతాపరుద్ర గజపతి యొక్క వెలిచెర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తిరుమల చిన్న కంచి శాసనాలలో తెలంగాణ అను పదం స్పష్టంగా పేర్కొనబడ్డది. తెలంగాణ అను పదం ఇక్కడ తెలిపినటువంటి 3 శాసనాల్లో స్పష్టంగా తెలుపబడింది. నేలకొండపల్లిని బుద్ధ విగ్రహాలు తయారు చేసే శిల్ప కర్మాగారం అని పేర్కొన్నది ఎవరు? నేలకొండపల్లిని బుద్ధ విగ్రహాలు తయారు చేసే శిల్ప కర్మాగారం అని పేర్కొన్నది ఎవరు అంటే వివి కృష్ణశాస్త్రి. వివి కృష్ణశాస్త్రి నేలకొండపల్లిని బుద్ధ విగ్రహాలు తయారు చేసే శిల్ప కర్మాగారం అని చెప్పి పేర్కొన్నారు. తెలుగు నేలపై సంస్కృతమును అధికార భాషగా చేసుకొని పాలించిన తొలి రాజవంశం ఏది? తెలుగు నేలపై సంస్కృతమును అధికార భాషగా చేసుకొని పాలించిన తొలి రాజవంశం విష్ణుకుండినులు. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసింది ఎవరు? బండారు సుజాత శేఖర్. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసింది ఎవరు అంటే బండారు సుజాత శేఖర్. బండారు సుజాత శేఖర్ తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేశారు. కృష్ణానదిని కన్న బెన్నా నదిగా పేర్కొన్నది ఎవరు? బౌద్ధ వాంగ్మయం. కృష్ణానదిని కన్న బెన్నా నదిగా పేర్కొన్నది బౌద్ధ వాంగ్మయం. బౌద్ధ వాంగ్మయంలో కృష్ణానది కన్న బెన్నా నదిగా పేర్కొనబడింది. మొదటి శాతకర్ణి విజయాలను తెలిపే శాసనం ఏది? నానాఘాట్ శాసనం. మొదటి శాతకర్ణి విజయాలను తెలిపే శాసనం నానాఘాట్ శాసనం. మొదటి శాతకర్ణి విజయాలను తెలిపే నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి భార్య అయినటువంటి నాగానిక. రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అను పాట రాసింది ఎవరు? సి నారాయణ రెడ్డి. రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అను పాట రాసింది సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ బొబ్బిలి తెలంగాణ సాయుధ పోరాట పితగా పేరు పొందినది ఎవరు? తెలంగాణ బొబ్బిలిగా తెలంగాణ సాయుధ పోరాట పితగా పేరు పొందినది రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి తెలంగాణ బొబ్బిలిగా తెలంగాణ సాయుధ పోరాట పితగా పేరు పొందారు. నవ్య సాహితీ సంస్థ
హరిజన సేవక్ సంఘ్లను స్థాపించింది ఎవరు? నవ్య సాహితీ సంస్థ హరిజన సేవక్ సంఘ్లను స్థాపించింది రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి నవ్య సాహితీ సంస్థ హరిజన సేవక్ సంఘ్ అను సంస్థలను స్థాపించారు. సెంటర్ ఫర్ దళిత స్టడీస్ను స్థాపించింది ఎవరు? మల్లేపల్లి లక్ష్మయ్య. సెంటర్ ఫర్ దళిత స్టడీస్ను స్థాపించింది మల్లేపల్లి లక్ష్మయ్య. బాగా గుర్తుంచుకోవాలి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ను స్థాపించినది మల్లేపల్లి లక్ష్మయ్య. షోయబుల్లా ఖాన్ వారసులం, జిందగీ ప్రేమికులం అన్నది ఎవరు? షోయబుల్లా ఖాన్ వారసులం, జిందగీ ప్రేమికులం అన్నది అల్లం నారాయణ. ప్రాణహిత పేరుతో వ్యాసాలు రాసింది ఎవరు? అల్లం నారాయణ. ప్రాణహిత పేరుతో వ్యాసాలు రాసింది ఎవరు? అల్లం నారాయణ. చిక్కడపల్లి గ్రంథాలయాన్ని ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? చిక్కడపల్లి గ్రంథాలయాన్ని ఇప్పుడు ఒట్టికోట ఆళ్వారు స్వామి స్మారక గ్రంథాలయం అని చెప్పి పిలుస్తున్నారు. చిక్కడపల్లి గ్రంథాలయానికి ఇప్పుడు పెట్టిన పేరేంటి? ఒట్టికోట ఆళ్వారు స్వామి స్మారక గ్రంథాలయం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథాన్ని రాసింది ఎవరు? లాయక్ అలీ. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అను గ్రంథమును రాసింది లాయక్ అలీ. ఆపరేషన్ పోలోకు గల ఇతర పేర్లు ఏమిటి? కార్టర్ పిల్లర్, పోలీస్ యాక్షన్, పోలీసు చర్య, 5 రోజుల సంగ్రామం. ఆపరేషన్ పోలోకు కార్టర్ పిల్లర్, పోలీస్ యాక్షన్, పోలీసు చర్య, 5 రోజుల సంగ్రామం అనే పేర్లు ఉన్నాయి. హైదరాబాద్ నగర తొలి మేయర్ ఎవరు? హైదరాబాద్ నగర తొలి మేయర్ మాడపాటి హనుమంతరావు. నిజాం ప్రభుత్వ కరెన్సీ ఏది? హులీ సిక్కా. నిజాం ప్రభుత్వ కరెన్సీ హులీ సిక్కా. హైదరాబాద్ నగర తొలి మేయర్ మాడపాటి హనుమంతరావు. ఆపరేషన్ పోలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు జరిగింది. ఆపరేషన్ పోలో అనునది 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు జరిగింది. ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు? స్వామి రామానంద తీర్థ. ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే గణపతి దేవుని సేనాని అయినటువంటి రేచెర్ల రుద్రుడు. గణపతి దేవుని సేనాని అయిన రేచెర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. కరీంనగర్ పూర్వనామం ఏమిటి? ఎలగందుల. కరీంనగర్ పూర్వనామం ఏమిటి అంటే ఎలగందుల. కరీంనగర్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు? కరీముద్దీన్. కరీంనగర్ పట్టణాన్ని నిర్మించింది కరీముద్దీన్. ఆపరేషన్ పోలో గ్రంథకర్త ఎవరు? జెఎన్ చౌదరి. ఆపరేషన్ పోలో గ్రంథకర్త జెఎన్ చౌదరి. దస్త్రం అను తెలంగాణ కథల సూచి రాసింది ఎవరు? దస్త్రం అను తెలంగాణ కథల సూచి రాసింది సంగిశెట్టి శ్రీనివాస్. ఆపరేషన్ పోలో గ్రంథకర్త జెఎన్ చౌదరి. చార్మినార్ నిర్మాణ శైలి ఏమిటి? ఖాజియా నిర్మాణ శైలి. చార్మినార్ నిర్మాణ శైలి ఖాజియా నిర్మాణ శైలి. చార్మినార్ వాస్తు రూపశిల్పి లేదా చార్మినార్ నిర్మాణ శిల్పి ఎవరు అంటే మీర్ మొమిన్ అస్త్రాబాది. చార్మినార్ నిర్మాణ శిల్పి మీర్ మొమిన్ అస్త్రాబాది.
నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టిన కాకతీయ రాజు ఎవరు? నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టిన కాకతీయ రాజు రుద్రమదేవి. దీన్ని పటిష్టపరిచింది ప్రతాపరుద్రుడు. నాయంకర విధానాన్ని పటిష్టపరిచింది ప్రతాపరుద్రుడు కాగా నాయంకర విధానమును ప్రవేశపెట్టింది ఎవరు అంటే రుద్రమదేవి. ఓరుగల్లు కోట లోపల గల కుష్ మహల్ను కట్టింది ఎవరు? షితాబ్ ఖాన్. వీరినే సీతాపతి అని పిలుస్తాము. ఓరుగల్లు కోట లోపల గల కుష్ మహల్ను కట్టింది షితాబ్ ఖాన్. హయత్ నగర్ను నిర్మించింది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. హయత్ నగర్ను నిర్మించింది ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. వంటశాల పేరుతో రహస్య బడి గ్రంథాలయము నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఎవరు? వంటశాల అను పేరుతో రహస్య బడిని గ్రంథాలయాన్ని నడిపి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఎవరు అంటే ఆరుట్ల కమలాదేవి. అలిశెట్టి ప్రభాకర్ కవిత, పొక్కిలి, ఇప్పపూలు అను రచనలు చేసింది ఎవరు? జయధీర్ తిరుమలరావు. వీరినే రేపల్లె తిరుమలరావు అని చెప్పి పిలుస్తాము. అలిశెట్టి ప్రభాకర్ కవిత, పొక్కిలి, ఇప్పపూలు అను రచనలు చేసింది జయధీర్ తిరుమలరావు. మిస్టర్ తెలంగాణ అని పేరు పొందినది ఎవరు? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. మిస్టర్ తెలంగాణ అని పేరు పొందినది ఎవరు అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మిస్టర్ తెలంగాణగా పేరు పొందారు. షాదీ ఏ జంగ్ హై జంగే ఆజాదీ అను గేయం రాసింది ఎవరు? మగ్దుమ్ మొయియుద్దీన్. షాదీ ఏ జంగ్ హై జంగే ఆజాదీ అను గేయంను రాసింది ఎవరు అంటే మగ్దుమ్ మొయియుద్దీన్. 1969లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మగ్దుమ్ మొయియుద్దీన్ రచన ఏమిటి అంటే బిసాత్ రక్స్. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన పసునూరి రవీందర్ రచన ఏది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దీనిలో తెలంగాణ దళిత కథలు రాయబడినవి. తెలంగాణ దళిత కథలతో కూడిన పసునూరి రవీందర్ యొక్క అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మీ యొక్క సలహాలు, అభిప్రాయాలు, సూచనల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదములు.